ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పనిచేయాలి. పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్. ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలంటూ ఆదేశించారు రాష్ట్ర అధ్యక్షులు. క్రమశిక్షణకు మారు పేరైన తెలుగుదేశం పార్టీలో అన్ని స్థాయిల నాయకులు పార్టీ విధానాలకు కట్టుబడి పనిచేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నేతలు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించాలని సూచించారు అధ్యక్షులు. అదే రోజు స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని సూచించారు. మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ సక్రమంగా నిర్వహించడం లేదని, నాయకులు ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదని, ఎమ్మెల్యేలంతా సరైన రీతిలో స్పందించి సమస్యలు పరిష్కరించుంటే కేంద్ర కార్యాలయంలో మొన్న నారా లోకేష్ గారు నిర్వహించిన 70వ ప్రజా దర్బార్లో 4000 వినతులు వచ్చేవి కాదని, మీరు సక్రమంగా గ్రీవెన్స్ నిర్వహించినట్టయితే అన్ని వేల దరఖాస్తులు ఎందుకు వస్తాయని ఎమ్మెల్యేలను ప్రశ్నించారు అధ్యక్షులు. ఈ నెల 15వ తేదీ లోపు నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని కమిటీలను పూర్తి చేయాలంటూ ఆదేశించారు. ఎమ్మెల్యేలకు 15వ తారీఖు డెడ్ లైన్ విధించారు రాష్ట్ర అధ్యక్షులు. డెడ్ లైన్ 15వ తేదీలో పూర్తి చేయకపోతే జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముందు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. కొందరు నాయకుల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని పల్లా మండిపడ్డారు. అటువంటి నాయకులు వారి ప్రవర్తన మార్చుకోవాలని పదే పదే పునరావృతం అయితే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవంటూ తీవ్రంగా హెచ్చరించారు పల్లా శ్రీనివాసరావు యాదవ్. ప్రభుత్వ కార్యక్రమాలను, చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను, చేస్తున్న అభివృద్ధిని, తీసుకొస్తున్న పరిశ్రమలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలకు విడమర్చి చెప్పాలని నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ ఆదేశించారు పల్లా శ్రీనివాసరావు యాదవ్. దానికి తగ్గట్టు నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్యకర్తలను కలుపుకుంటూ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని సూచించారు. కూటమి నేతల మధ్య వైసీపీ విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని, అందువల్ల అందరూ సఖ్యతతో పనిచేయాలని, సమన్వయం పాటించాలని, సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొడటంతో పాటు వైసీపీ అసత్య ప్రచారాలకు ప్రభావితం కాకుండా వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు యాదవ్ గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ, ప్రతి నాయకుడు క్రమశిక్షణతో పని చేయాలని స్పష్టం చేశారు. ఈ టెలికాన్ఫరెన్స్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా, జోనల్, పార్లమెంట్, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.